నిన్న హైకోర్టులో రామ్ గోపాల్ వర్మ గారు తీసిన వ్యూహం, అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీయించిన వ్యూహం, ఆయన ఆత్మకథ తీసిన ఆత్మకథగా తీసిన పార్ట్ 1 వ్యూహం నిన్న ఆల్మోస్ట్ ఒక 4 గంటల పాటు వాడిగా వేడిగా హైకోర్టులో వాదనలు జరిగాయి. రాత్రి అరౌండ్ 11 o'clockకి తీర్పు ఇవ్వటం జరిగింది. అంటే ఆ సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చిన దాన్ని స్టే చేయటం, జనవరి 11లోగా ఏదైతే రివైజ్ కమిటీ ముందు ఒక సెన్సార్ సర్టిఫికేట్ తిరస్కరించిన తర్వాత రివైజ్ కమిటీకి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన ఆ రిపోర్టు, వాళ్ళ అబ్జర్వేషన్స్, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఫైల్ చేయమంటాం. అది ఆ తర్వాత ఒక వారం పట్టవచ్చు, 10 రోజులు పట్టవచ్చు. దాని మీద తుది తీర్పు వెలువడటం జరుగుతుంది. అంటే ఇప్పుడు సంక్రాంతికి, మరి ఆ తర్వాత రిపబ్లిక్ డేకి కూడా ఆ సినిమా మరి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు చూసే అవకాశం మరి అంత తొందరగా వచ్చేలా లేదు. అసలు బేసిక్గా అంటే సరే, ఎవరో సినిమా తీయమన్నారు, సినిమా తీయమంటే డైరెక్టర్ గారు సినిమా తీస్తారు. అంచేత నేను దర్శకునిది తప్ప ఇంకోటాన్ని కాదు, ఇంతోటి కాకపోతే ఇంకోళ్ళతో తీయించుకుంటారు ఆ సినిమా. చాలామంది ఉంటారు కదా డైరెక్షన్ చేసేవాళ్ళు. సో కానీ ఇక్కడ చూడవలసింది మన మెయిన్ పాయింట్, ఒక వ్యక్తి అనుమతి లేకుండా ఆ వ్యక్తి క్యారెక్టర్ మీద సినిమా ఎవరో తీయటానికి వీల్లేదు. పర్మిషన్ తీసుకోవాలి. ఒక స్పెసిఫిక్గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ ఆ సినిమాలో ఉంది అని అనుకుందాం, లోకేష్ గారి క్యారెక్టర్ ఉందనుకుందాం, అలాగే పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ ఉందనుకుందాం. పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ని ప్రవణ్ కళ్యాణ్ అని మార్చి ఇది వేరే క్యారెక్టర్, దానికి సంబంధం లేదు అని చెప్పటం ఒక రకం. కానీ పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ పవన్ కళ్యాణే, ఆయన పార్టీ జనసేనే, అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఆయన మీద ఏదో స్కిల్ డెవలప్మెంట్ కేసు పెట్టారు. జగన్ పేరు జగన్గానే ఉంటూ, చంద్రబాబు నాయుడు గారి పేరు చంద్రబాబు నాయుడు గారుగానే ఉంటూ సినిమా తీయాలి అంటే తీయొచ్చు. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎస్ నా క్యారెక్టర్ నువ్వు పెట్టుకో, నాకేం అభ్యంతరం లేదు అని చెప్పినప్పుడు. అంతేగాని వారి అనుమతి లేకుండా వారి క్యారెక్టర్ని పెట్టడం అనేది ఇట్ ఈజ్ అగేన్స్ట్ ది సినిమా రూల్స్. సో అదే కాకుండా మరి వ్యక్తిత్వ హననాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పి నిన్న న్యాయవాదులు మురళీధర్ గారు